వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ప్రస్తుతం మనం అన్నమాచార్య సంకీర్తనల కోయిలమ్మ అమ్మ కొండవీటి జ్యోతిర్మయ్య గారితో ఉన్నాము. వారిని అడిగి ఆధ్యాత్మిక సామాజిక విషయాలపై విశ్లేషణ తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే తల్లి. చూడగానే ఒక భక్తి భావం, ఆ మోముల చిరునవ్వు ఒక ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ ప్రదేశానికి వచ్చినా కానీ ఆ పాజిటివ్ వైబ్ అలా ఉంటుంది. అంటే ఇంటర్నల్గా ఆ ఎనర్జీ అలా ఉంటుంది, మీ మాటలు అలా ఉంటాయి. ఎందుకు అంటే ఇన్ని రంగాలున్నా ఎందుకు ఈ ఆధ్యాత్మికం వైపే ఎక్కువ వెళ్ళారు? మనిషిని మనిషిగా గుర్తించటానికి, తాను ఎవరో తెలుసుకోవటానికి మన భారత భూమి ఏర్పాటు చేసిన ఒక బేసే ఆధ్యాత్మం. ఇది ప్రత్యేకంగా అందరూ కూర్చుని నేర్చుకోవాల్సిన అవసరం ఆగత్యం కూడా ఏం లేదు. నిజానికి అది ఇన్బిల్ట్గా, అంటే ఈ భూమి మీద పుట్టిన వాడికి ప్రత్యేకంగా భక్తి ఆధ్యాత్మం ఏం నేర్పించాల్సిన అవసరంలా. మేడం బ్లావిట్స్కి ఒక మాట అంటారు. ఆమె రష్యన్ లేడీ. మన వేదాలకు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేశారు, సీక్రెట్ డాక్టర్ అనే పేరుతో. ఆమె అన్నారు భారతీయుల గురించి, భారతీయులు ఎవరి దగ్గర ఏం నేర్చుకోక్కర్లా. వాళ్ళ భూమిలో ఆవిడ అసలు ఈ భూమి మీద వచ్చినప్పుడే భూమిని ముద్దాడింది. ఆవిడ ఏమి నేర్పించాల్సిన అవసరంలా. ఏ దేశము ఆ దేశానికి, ఆ భారతీయులకు నేర్పించాల్సింది ఏమీ లేదు. వాళ్ళు స్వయం సిద్ధంగానే ఆధ్యాత్మం అనేటువంటి ఒక రూట్లోంచి పుట్టినటువంటి వాళ్ళు. సో వీళ్లకు ప్రత్యేకంగా నాగరికత అది ఇది ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ నాగరికత నేర్పించినటువంటి దేశం అని మన దేశాలంటే ఏదైనా అనుకోవచ్చు. వేరే దేశం ఆవిడ అందే. ఆ గొప్ప సాధకురాలు, మంచి అధ్యాత్మవేత్త, ఈ వేదాలన్నిటినీ ఔపాసన పట్టిన ఆవిడ, దానికి వ్యాఖ్యానం చెప్పిన ఆవిడ, ఈ కల్చర్ని, ఎన్ని రకాల కల్చర్స్ని అన్నిటినీ తీసుకొచ్చి ఆ స్పిరిచువల్ బెల్ట్ మీద ఆమె చూపించినటువంటి ఆ కృషి అనిర్వచనీయం. సో మనకు ప్రత్యేకంగా ఇంకొకళ్ళు వచ్చి ఏదో చెప్పాలి అన్నది ఏం లేదు. మనకు మనమే చాలా సర్దుబాట్లు చేసుకున్న విషయాల్ని మనం ప్రస్తావించుకుంటూ ఉంటాం, అంతే. ఆధ్యాత్మికత వైపు ఉంటే మేము కమర్షియల్గా ఎదగలేము అని అనుకుంటున్నాం కదా. అవునవును. దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు మేము? బాగుంది తల్లి. ఎస్, ఆధ్యాత్మాన్ని వ్యాపార ధోరణితో చూస్తున్న మైండ్ సెట్ ఎప్పుడైతే మానవుడికి వచ్చేసిందో ఈ తర్కం బయలుదేరుతుంది. ఓ రమణులు, ఓ రామకృష్ణ పరమహంస ఇదే భూమి మీద నడయాడారు కదా. వాళ్ళకి దొరకంది ఏముంది? బాహ్యంలోనూ అంతరంలోనూ దొరకంది ఏముంది చెప్పండి? అంత పెద్ద మిద్దెలు కావాలా, మేడలు కావాలా, నగలు కావాలా, నట్ర కావాలా? లేదు. వాళ్ళకి అప్పుడు ఏది కావాలో ఆ అవసరం వాళ్ళకి తీరిపోయింది. అది ఆధ్యాత్మం. ఇప్పుడు మనం ఒక రకమైన లాజికల్గా, డిప్లొమాట్లుగా, లిటికెంట్లుగా తయారయ్యాం కనుక ఎవరి ఇంటెలిజెన్సు వాళ్ళకి పనికి రాకుండా పోతుంది. భగవంతుడు నీకే ఎందుకు ఇచ్చాడు ఆ ప్రత్యేకమైన ఒక క్వాలిటీ? అంటే నీ తాలూకు ప్రజ్ఞ ఒక విశేషమైంది, అది నీకే కాదు 10 మందికి ఉపయోగపడేది. కానీ దాన్ని ఏం చేస్తున్నాము? నీ సంకుచితమైన భావంతో ఆధ్యాత్మంలోకి వస్తే చాలా వాటిని మనం కోల్పోతాము అని ఉంది. మరి కోల్పోతే వచ్చేది పెద్ద విషయం అన్నది తెలవదా? ఆబ్జెక్టివ్ వరల్డ్లో కొన్ని కోల్పోతే సబ్జెక్ట్ ఏదో మనకి దొరుకుతుందన్న విషయం ఈ చిన్న బుర్రకు కూడా తెలిసే. ఎందుకంత లిటికెంట్లుగా ఉండాలి మనం? నీకు కావలసినటువంటి వాటిని అన్నిటినీ ఏర్పాటు చేసుకో. ఆధ్యాత్మం అది వద్దని చెప్పాల. అంతేకాని దాని కొరకు పొరపాటుగా ఉండేటువంటి వాటిని ప్రచారం చేయకు. ఒక జ్యోతిష్యం వైపు కానీ, ఒక పూజా విధానంలో కానీ వీటిని కలుషితం చేయొద్దు అని మన భారతీయతే చెప్పింది. మన గురువులందరూ ఎన్ని కంఫర్ట్స్ అనుభవించేసి మనకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చారు, ఇంత నాగరికతనిచ్చారు, ఇంతటి విద్యని అందించారు. మనకి ఏం పెద్ద కంఫర్ట్స్ లేవు వాళ్ళకి. ఎన్నో కంఫర్ట్స్ అనుభవిస్తున్నప్పుడు వి షుడ్ బి సో మచ్ గ్రాటిట్యూడ్.
ఎంత గ్రేట్ఫుల్గా, ఎంత గ్రాటిట్యూడ్తో ఉండి వాటిని మనం 10 మందికి పంచవచ్చు. 4 అపార్ట్మెంట్లు వీడు ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటే వాడు కట్టాల్సిన అవసరం రాదు, మరి కడతాడు. దిస్ ఈస్ హౌ ది మైండ్ ఆఫ్ ది కామన్ మ్యాన్ ఈజ్ పొల్యూటెడ్. ఈ పొల్యూషన్ని అన్ని రకాలుగా మనం చూడాలి. మాధ్యమం కూడా పొల్యూట్ చేసింది. అంటే టెక్నాలజీ పేరుతో, సైన్స్ పేరుతో విపరీతమైన ఇన్ఫర్మేషను. ఆ ఇన్ఫర్మేషన్ వాడికి ఉపయోగం ఉండదు, చూసేవాడికి ఉపయోగం ఉండదు. అది ఒక ఎంటర్టైన్మెంట్, కాలక్షేపం, టైం అంతా రూయిన్ చేసుకోవటం. ఏదో ఒక చిన్న విషయం జరిగితే దాన్ని చిలవల పలవలుగా మాట్లాడటం. అసలు బేస్ ఏం చెప్తున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏమిటి, అన్నిట్లో సబ్జెక్టే పోయింది. అసలు ఆబ్జెక్టివిటీ మీదకి వచ్చేసినప్పుడు సబ్జెక్ట్ గురించి బలం ఎక్కడ ఉంటుందమ్మా? అవునమ్మా, పోతుంది. ఎస్. అసలు అంటే మనం ఈ లైఫ్ తీసుకున్నాము, మన లైఫ్కి ఇది సార్థకత, ఇలా ఉండాలి అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? తప్పకుండా మన చదువు కొంత చెప్తుందమ్మా. ఆ చదువే సరిగ్గా లేదు గనక మనకు వచ్చిన తిప్పలివి. ఆ బేస్ అంటే మనం ఒక ఇల్లు కడితే దానికి మంచి ఫౌండేషన్ వేయమంటారు. పడిపోతే ఎన్ని బిల్డింగ్లైనా కట్టుకోవచ్చురా అబ్బాయి, మంచిగా ఫౌండేషన్ వేయండి రా, 4-5 పిల్లర్లు ఎక్స్ట్రా వేయండి రా అది చెబుతారు. అట్లా మనిషికి స్కూళ్ళల్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో ఏది విద్య? ఒక పైథాగరస్ ఒక టీచరు, ఆ జామెట్రీలో నుంచి ఆయన స్పిరిచువలిజం చెప్పేవాడు. ఏరి ఆ టీచర్స్ మనకు కనపట్టాల. ఒకవేళ చెప్తా ఉన్నా కూడా ఈ పిల్లలకి ఇదేంటిది, ఇది ఒక సబ్జెక్టా, ఇది ఎట్లా వస్తుంది, దీంట్లోంచి ఇది ఎట్లా, అంతే అంత లాజిక్ని నింపేసినటువంటి సొసైటీని మనం తయారు చేసుకున్నాం. మనమే అన్నిటికీ కారణం అమ్మ, ఎవ్వరు బయట వాళ్ళు కాదు, మనమే అన్నిటికీ కారణం. మనం పాడు చేసుకుంటే పాడైపోతాం, బాగు చేసుకుంటే 10 మందికి. అంటే ఇంకొక దేశంలో వాళ్ళు రుద్రమో నమ్మకం, మన శ్రీ సూక్తమో పురుష సూక్తమో నేర్చుకుని మనం చెప్పకుండా ఉంటే చాలు, నెక్స్ట్ అదే అవుతుంది, నెక్స్ట్ స్టెప్ అదే అవుతుంది. అది గురుదేవులు ఆల్రెడీ చెప్పారు. మీరు నేర్చుకోకపోతే అక్కడ నేర్చుకోకుండా ఉండేటువంటి వేద విద్య ఏమీ లేదు. ఇది అందరికీ. ఈ వేద విద్య అనేది భారతదేశానికి కాదు, అన్ని దేశాలకు, అందరికీ, మొత్తం హ్యుమానిటీకే ఇది. దీన్ని మనం సంకుచితంగా ఆలోచించినప్పుడు ఏమవుతుంది, మనం పోగొట్టుకుంటాం, వాళ్ళు దాన్ని బాగా నేర్చుకుంటారు, వాళ్ళు వచ్చి మనకు పాఠాలు చెబుతారు, మనం శ్రీ సూక్తం పురుష సూక్తం నేర్చుకుందాం, తప్పే ఉంది. ఇప్పటికీ కూడా మన రిచువల్స్ మనం పాటించము, బయట దేశాలు ఎంత బాగా చేస్తారు. ఎన్ని రకాలైనటువంటి వాళ్ళ కష్టం, అంటే మనకున్నటువంటి ఆ సదాచారాలని వాళ్ళు ఇప్పటికీ పాటిస్తున్నారు. అంత చలినా కూడా పొద్దున్న స్నానం చేస్తున్నారు, మన వాళ్ళు చేస్తున్నారు. ఎవరా అంటే మన భారతదేశం అని చెప్పుకోవడానికి తప్ప, ఎందుకు, ఏమిటి ఆ రూట్ ఏంటి, ఆ హిస్టరీ ఏంటి తెలియపోవడం వల్ల పిచ్చి పిచ్చి వాదనలతో కాలక్షేపం చేస్తున్నారు. కల్చరే మారిపోయింది. అసలు ఇది మన కల్చర్ అనేది ముందు అంటే ఒక మన ఇండియాని రిప్రజెంట్ చేస్తామంటే భారత స్త్రీ ఇలా ఉండాలి, శారీ కట్టుకున్నారు, చక్కని కట్టుబొట్టు, భారత స్త్రీ ఇలా ఇండియాని రిప్రజెంట్ చేస్తారు అనేది. అంటే ఇప్పుడు ఉన్న దీనికి తగినట్లుగా మేము ఉండాలా, లేదంటే మీరు చెప్పిన ఆ పాత పద్ధతుల్లో ఉండాలనేది ఒక కన్ఫ్యూజన్ కూడా ఉందిగా. ఒక్క భారతదేశంలో ఇన్ని రకాలైనటువంటి చీరకట్లు ఉన్నాయో తెలుసమ్మా. రైట్ ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్ మీరు చూస్తే ఎన్ని పద్ధతుల్లో చీరలు కడతారు. అంతవరకు వెళ్ళొద్దు. పాత తెలంగాణలో 7 గజాలు చీరల్ని ఆ తల్లులు ఎట్టగట్టుకునేవాళ్ళు. ఏంటి ఆ సంప్రదాయం? ఆ గోచి పెట్టి ఎక్కడా కూడా వాళ్ళ అవయవాల యొక్క సౌష్ఠవాన్ని కనిపించకుండా, ఎంత మంచి కట్టది, ఎంత తీరైన బొట్టది, ఎవడికి అది సొంతం, మనకే సొంతం. దీన్ని నేను పాడు చేస్తానంటే ఎవడేం చేయగలుగుతాడు తల్లి? నేను చెయ్యను అని అంటే, నువ్వు చేస్తేనే మిగిలేదాన్ని ధర్మం అంటారు. ధర్మం అంటే ఏంటి? నువ్వు దాన్ని ధరించాలి, నువ్వు దాన్ని అవలంబించాలి. అంతేకాని ఎక్కడి నుంచో ధర్మాన్ని రక్షిస్తానంటే ధర్మం నువ్వెవడు రక్షించడానికి? నిన్నే అది రక్షిస్తోంది, జ్ఞాపకం పెట్టుకోవాలి. అది నిన్ను రక్షిస్తోంది, నిన్ను కాపాడుతోంది, నీ ఉనికిని నిరంతరం ఇంకొక దేశానికి చెప్తుంది, ఇంకో వ్యక్తికి చెప్తుంది. అయ్యా ఇదిగో నా సాధన, ఇంకేమన్నా కరెక్షన్ ఉంటే చెప్పండి.
ఎంత గొప్ప విషయం. మీ దగ్గర నుంచి నేను కొన్ని నేర్చుకుంటా, నా దగ్గర నుంచి మీరు కొన్ని నేర్చుకుంటారు. ఇలా ఏ దేశంలోనే కనపడుతుందా మనకి? అంటే ఎంత విజ్డమ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. అందుకని స్త్రీ అంటే షీఈ్ అ వర్జిన్ విజ్డమ్. ఆమెని ప్రొటెక్ట్ చేయటం అనేది సొసైటీలో ఉన్న ప్రతి మగవాడి కర్తవ్యం. మన అందరి మనసుల్లో ఉన్నది వారు వ్యక్తం చేశారు. మనందరి మనసుల్లో ఉన్నది వ్యక్తం చేశారు. అంటే మనందరి ఆవేదన ఒక చోటు నుంచి రాదు, ఆధ్యాత్మ పరులకే తెలుస్తుంది. అది మనందరి ఆవేదన ఏదో ఒక గొంతు నుంచి పలుకుతుంది. మీరు ఒక్కసారి వారు చెప్పినటువంటి ఇంటెన్షన్ చూడండి. ఆ ఇంటెన్షన్లో పొరపాటు ఉంటే మనం డిస్కషన్ పెట్టచ్చు. ఇంటెన్షన్లో పొరపాటు లేదు, నీకు అర్థమయ్యే తీరులో పొరపాటు. నీ బుర్రలో ఉన్న విషం ఏదైతే ఉందో, స్పిరిచువాలిటీ లేని ఫెమినిజం వేస్ట్ అమ్మ, స్పిరిచువాలిటీ లేని సోషలిజం వేస్ట్ అమ్మ, స్పిరిచువాలిటీ లేని కమ్యూనిజం వేస్ట్ అమ్మ. అందుకే అన్నమయ్య ఎంత బాగా చెప్పాడో ఆనాడే, ఆటది రాజ్యమేలితే అది మంచిదే కాదా, చాటువగా మాకు నిన్ను సాధించనేటికి, పీటపై నున్నదాపే ప్రియుడవు నిలుచుండి, మాటలాడే వాపే నీవు మంచిదే కాదా, ఘాటముగా వంచనెంత కలిగి మెలగినాను, ఈటున నీవే బ్రతికేవేమిననేటికి, ఆటది రాజ్యమేలితే అది మంచిదే కాదా. ఈ ఫెమినిస్టులు అందరూ బట్టలు బాగా కట్టుకోలేదు ఆ సినిమాలో, అదేంటి అని పోరాటం చేశారు. ఇప్పుడు కట్టుకోండిరా అంటే పోరాటం చేస్తున్నారు. దీన్ని ఫెమినిజం అందామా? అంటే ఈ ప్రపంచమే అలా, ఇప్పుడు యాడ్స్ కానీ సినిమా కానీ ఏదైనా కానీ అలా ఉండాలి అన్నట్లుగా తయారు చేసింది. అంటే మనం ఏది అలవాటు చేస్తే అదమ్మా, ప్రజలకు ఏది మనం అలవాటు చేస్తే అది. ఓకే, రోజులు మారాయి అనుకుందాం, కొంచెం ట్రెండింగ్గా ఏవో విషయాలు నడుస్తున్నాయి అనుకుందాం, తప్పేం లేదు. బట్ అందులో కూడా చాలా హుందాతానాన్ని ప్రకటించేటువంటి వాళ్ళు కూడా మనకు కనపడుతున్నారు. అది కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చెయ్యాలి. మనిషి అన్నాక లోతైన పరిశీలన చేస్తున్నాడు కనుకనే ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత అధ్యయనం జరుగుతోంది, ఇంత సైన్స్లో అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి, ఇన్ని మెడికేషన్స్ వస్తున్నాయి. అంత లోతైన పరిశీలన మన శరీరానికి మనం ఎందుకు పెట్టుకోం? ఇట్స్ ఆటోమేటిక్ ప్రాసెస్. ఇది ఎవరు చెప్పాల్సిన పని కూడా లేదు అసలు. అవును, ఆటోమేటిక్గా ఉంటుంది. మనకే బాధగా అనిపిస్తుంది, మనకే ఒక రకమైనటువంటి డిస్కంఫర్ట్ అనిపిస్తుంది. అలా వస్త్రం వేసుకున్నప్పటికీ మరి ఎందుకు కప్పుకోవటం? మీరు మంచిగా బాగా వేసుకున్నారన్నారు, యూ షుడ్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. సో వెన్ యూఆర్ క్యారింగ్ ఇట్ యూ డోంట్ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్. ఈ లోపల ఆ గిల్ట్ ఉంటుంది, లోపల ఆ ఫియర్ ఉంటుంది, ఏమన్నా చేస్తారేమో. బట్ స్టిల్ యూ ప్రిటెండ్ టు బీ లైక్ దట్. అది ఆ ప్రిటెండ్ చేసినంత మాత్రాన అది ఆధునికత, నాగరికత అని పేరుని ట్యాగ్ని పెట్టడం సమంజసం కాదు. సో ఆ బాబు ఎవరండి, ఆయన పేరు శివాజీ గారు. చాలా ముచ్చటేసింది నాకు, చాలా ముచ్చటేసింది. ఒక తండ్రి అయి, ఒక అన్నయ్య అయి, ఒక తమ్ముడై ఏ బాధ అయితే మనందరి గుండెల్లో రగిలిపోతుందో, బాధ వస్తుందో, ఏంటి పిల్లల వస్త్రం, ప్యాంట్ వేసుకోద్దని అంటల్లా, దాంట్లో కూడా ఏమీ కనపడకుండా ఉంది, బాగానే ఉంది. అసలు ఏమీ లేకుండా కూడా మేము పబ్లిక్గా ఉంటామంటే అది పొరపాటుగా. ఆయన ఏమన్నారు, మంచి మాట చెప్పారు. ఒక ఇంటికి పెద్దగా, అటు అంతకుముందు గరిపాటి గారు కూడా అదే చెప్పారు. అప్పుడు కూడా నేను ఈ మాట చెప్పాను. ఒక తండ్రి అయితే, ఒక ఆధ్యాత్మవేత్త అందరికీ తండ్రి అవుతాడు. ఏమండి, అట్లా ఒక ఫీల్డ్లో వాళ్ళు నిష్ణాతులైతే ఒక మంచి విషయం చెప్పినప్పుడు తండ్రి బాధ్యతను వహిస్తున్నారు అని ఒక మంచి ఆలోచన, థాట్ ఎందుకు లేదు? ఉండాలి. ఉంటే ఏమవుతుందనంటే, తండ్రి ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలి. భయం, దేని యందు భయం లేదనంటే
నాకు దేని ఎందు భయం లేదు. ఆ రైట్, బాగానే ఉంది. మరి ఎవరికి ఏది ఎక్కడ చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు చేస్తుంటే ఏం చేస్తున్నారు వీళ్ళంతా? మాట్లాడదాం ఫెమినిజం. ఏం చేస్తున్నారు? సినిమాలో బట్టలు కట్టుకోలేదని మాట్లాడిన వాళ్ళే ఈరోజు మాకు స్వేచ్ఛ కావాలంటున్నారు. స్వేచ్ఛ ఏనాడు లేదు తల్లి స్త్రీకి. అన్ని వేళలా స్వేచ్ఛ ఉంది. ఎలా చెప్పారు ఆ స్వేచ్ఛనంటే, నువ్వు అలాంటి బిడ్డను తయారు చేసి రాత్రి 1 గంటకో 2 గంటలోకో రోడ్డు మధ్యలో నడువు. స్త్రీకి అంత బాధ్యత ఉంది. సమానత్వం అడుగుతారేంటమ్మా వీళ్ళు? పిచ్చివాళ్ళు కాకపోతే. సమానత్వం కాదు. ఇందాక నేను సంకీర్తనలో చెప్పినప్పుడు ఆ పీట మీద నుంచుంటే ఆవిడ ఆయనట్టు చూస్తున్నట్ట అమ్మని. అంటే ఈ సృష్టిలో అమ్మ మొట్టమొదటి క్రియేషన్ అంటేనే అమ్మ. అదే ప్రకృతి అని అంటున్నాం కదా. ఈ ప్రకృతి కిందికి వచ్చినప్పుడు ఒక ఒప్పందం మీద వచ్చింది. అయ్య ఎక్కడ కూడా ఇంటర్ఫియర్ చేసుకోడు, అంతా అమ్మే చేస్తుంది. అంటే పుట్టిన జీవులందరూ ప్రకృతి స్వరూపమే. పురుషుడు ఎవరు లేరు ఇక్కడ. ఓన్లీ ఫర్ జర్మినేషన్ అండ్ ఫర్టిలైజేషన్, ఈ వీటి కోసమే. అందరూ స్త్రీమూర్తులే. అప్పుడు దీన్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి బాధ్యత అందరి మీద ఉందిగా అమ్మ. ఆడవాళ్లే కాదు, మగవాళ్ళ మీద కూడా ఉంది. అప్పుడు వాళ్ళు ఎలా చెప్తారు? ఎలా కాక. సో ఈ ప్రకృతి ఏం చేస్తుంది అని అంటే మనల్ని అందంగా కనిపించేలాగా చేస్తుంది. ఎందుకని? ఇట్స్ అన్ ఎనర్జీ. ప్రకృతి అంటేనే ఎనర్జీ. షీ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మన ఒంట్లో ఆరోగ్యంగా ఆమె ఉంది. ఆమె ఒక శక్తి. మన అవయవాల్లోంచి చేస్తున్నటువంటి పనులు అవంతా శక్తి. ఆ శక్తి గనక ఆ ప్రజ్ఞ గనక పని చేయకపోతే వి వుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. ఏది ఎంజాయ్ చేయలేం. సో వారు ఏమంటున్నారు? నేను ప్రకృతిని చాలా అందంగా చూడాలనుకుంటున్నా అనేది ఎంతో బోల్డ్గానే చెప్పారు. నేను ఆ ప్రకృతిని ఇంకా అందంగా చూడాలనుకుంటున్నా. ఎంత హుందాతనం అండి అది. ఆ హుందాతనం మాటలో ఎంత బాగా ప్రస్ఫుటం చేశారు. ఏదో ఒక మాట అన్నది, దట్స్ ఓకే, అది పెద్ద విషయం కాదు. అదొక చనువుతో వస్తుంది అంతే. మనం తీసుకోవడంలో ఉంటుంది. సో మంచి మాటని ఒక్కసారి చెప్తే ఏమండి, మనం దాన్ని పర్సీవ్ చేసే దాంట్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ఎవల్యూషన్ డిగ్రీ ఉంటుంది. వాడు అర్థం చేసుకునేటువంటి స్థాయి భేదం ఎప్పుడూ ఉంటుంది. సో రూట్స్లో మనం గనక చూస్తే ఒక సామాన్యుడిని కదిలించిన ఆ పిల్లలకి మంచి బట్టలు వేయాలి, శుభ్రమైన బట్టలు వేయాలి, చక్కగా వేయాలి అనే చెబుతుంది. అంతే కదా. అందులో ధర్మం ఉంది. నువ్వు ధర్మం చెడగొడతానంటే కుదరదు. ఆ ధర్మం అంటే ఇంకంత ధర్మం అంతే, అట్లనే ఉంటుంది. నువ్వు ఇంకొకరికి హర్ట్ చేయకుండా, ఇంకొకరిని డిఫరెంట్గా అట్రాక్ట్ చేసేలాగా ఉండకుండా ఉన్నంతసేపు నిన్ను ఆరాధన చేస్తూనే ఉంటారు. ఆ అమ్మ ఆరాధనే ఈ ప్రకృతి ద్వారా, మనందరి ద్వారా వ్యక్తమవుతుంది. దాన్ని మనం సంకుచితమైన భావాలతో రకరకాలుగా రాసుకుంటూ పోకూడదు. అందుకని స్పిరిచువలిజం లేని ఫెమినిజము చల్లదంటున్నా, కుదరదు, బాగోదు. ఏదైతే మనం ఇప్పుడు ప్రొటెక్షన్ అని అంటున్నామో, ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక మాట చెప్తున్నారు అంటే దాని ఇంటెన్షన్ని ఫీల్ అవుతున్నవాడు నిజమైన భక్తుడు. వేదం చదవండి, లేదంటే రోజు స్తోత్రం చేయండి, పూజ. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ ఇన్ డూయింగ్ దట్? ఇట్ మ్యాటర్స్ లాట్. అప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని జాగ్రత్తగా ఎలా చేయాలో ఇంకా బాగా తెలుస్తుంది. ఇంకొక మాట కూడా చెప్తా తల్లి, ఈ తల్లులకు అందరికీ, తండ్రులందరికీ తెలియాలి, అసలు స్త్రీని అంత ప్రొటెక్టివ్గా ఎందుకు చూశారు అంటే, తాను కనవలసినటువంటి బిడ్డ గర్భం ఎంతో పవిత్రంగా ఉండాలి. అప్పుడు మనం అనుకునే జనరేషన్ వస్తారు. ఎరా తల్లి, మనం సహజీవనం చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అన్న తర్వాత కందాం, ఇది ఎంత నాస్టీగా ఉందో అర్థమవుతుందా మనకి? మన శరీరాన్ని మనమే పాడు చేసుకుని ఒక మంచి బిడ్డకు తల్లి అవ్వాలంటే ఏమిటి నీ క్వాలిఫికేషన్? ఏ క్వాలిఫికేషను ఉండదు. అందుకని ఆ గర్భ సంస్కారం అనేది కూడా చేయడానికి ఇక్కడ కారణం. గర్భం పవిత్రంగా ఉంటే ఓ మార్కండేయుడు, ఓ ప్రహ్లాదుడు, ఏ తల్లి,
ఓ శివాజీ, ఓ బోసు పుట్టారమ్మా ఈ దేశంలో. ఊరకే పుట్టలా వాళ్ళు. ఆ తల్లిని ఎంత పవిత్రంగా చూస్తే వాళ్ళు పుట్టారమ్మా. ఓ రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, ఒక దయానంద, వీళ్ళందరూ ఎట్లా పుట్టారు? దేని గురించి మాట్లాడుతున్నాం మనం? అంటే అంటే విలువలు విలువలు అని మాట్లాడతాం, అది కాదు మాట్లాడాల్సింది. విలువలు కాదు, అందరికీ ఆ థాట్ ప్రాసెస్లో మంచి విలువలే ఉండవచ్చు వాళ్ళ పర్సెప్షన్లో. అది అందరికీ ఒకటే పర్సెప్షన్లో కొన్ని కరెక్ట్గా ఉండవు. సమాజం నడవటానికి కొన్ని పారామీటర్స్ మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో, బయట నడుస్తూ ఉంటే మనకు ఆహ్లాదంగా ఉండద్దా, మనకు ఆనందంగా ఉండద్దా, మనకు సెక్యూరిటీ ఉండద్దా? అండ్ హ్యూమన్ సైకాలజీ ఎట్లాంటిదనంటే, పురుషుడు తన యొక్క వాంఛని తీర్చుకోవటానికి ట్రాన్స్ఫర్ చేస్తాడమ్మా. ఇట్స్ సైకలాజికల్ ఫెనామినా. అది ట్రాన్స్ఫర్ చేస్తాడు. అప్పుడు వీళ్ళు చేసింది వాళ్ళకేమీ తప్పుగానో నష్టంగానో ఉండదు, ఇంకొకరికి నష్టం జరుగుద్ది. అవును, అది బాగుందా పోనీ? అట్టనే ఆలోచించండి మీరు. ఎగ్జాక్ట్లీ. హ్యుమానిటరీగా, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండేవాళ్ళగా అట్లా కూడా చూడండి పోనీ. ఏమన్నా మనం బెనిఫిట్ పొందుతున్నామా? అక్కడ కూడా బెనిఫిట్ పొందట్లేదు. వీళ్ళ తప్పు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుందమ్మా. వాళ్ళకి తెలియకుండా సైకలాజికల్గా వాళ్ళు ఏం చేయాలో తెలియక అట్లా చేస్తారు. సో మనం దానికి కారణం కాకూడదు. ఎక్కడ దెర్ ఇస్ ఎ స్పేస్, ప్రతిదానికి ఒక స్పేస్ ఉంటుంది, దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి అని కామన్ మ్యాన్ కూడా చెప్తున్నాడు కదా. నేనేమి చూడలేదు, అవన్నీ ఏం చూడలేదు, బట్ మీరు ఇందాక డిస్కస్ చేస్తుంటే నాకు అనిపించింది. మంచిగా ఉండమనడంలో తప్పు లేదు, పద్ధతిగా ఉండమనడంలో తప్పు లేదు. ఎక్కడో ఆ రెండు పదాలు దొర్లాయి, వాళ్ళ అంటే వాళ్ళ భాష తీరులో అలా వచ్చింది. అవును. కానీ మనం ఎలా స్వీకరించాలి, మనం ఎలా ఉండాలి అనేది మనకు ఒకరు చెప్పాల్సిన, చెప్పించుకోవాల్సిన. దీంట్లో వర్గాలుగా కూడా విడిపోవటమో ఇంకోటో కూడా అవసరం లేదండి. ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ సోషల్ కాన్షియస్ అండ్ సోషల్గా మనం బాగా చక్కగా ఉండాలి, అందరూ ఎదగాలి, మన యొక్క చిన్న థాట్ ప్రాసెస్ లోపం వల్ల ఇంకొకళ్ళకి ఎక్కడ పొరపాటు జరగకూడదు. ఎస్, మగపిల్లలు కూడా బాగానే పెంచాలి అని అంటున్నాం. మన పొట్టన పుట్టినటువంటి మగపిల్లవాడు అట్లాంటి చేష్ట చేస్తాడా? చెయ్యడు అనేది ప్రతి తల్లికి విశ్వాసం. ఓకే, వాడు తిరిగినటువంటి అట్మాస్ఫియరు, తర్వాత వాడు పెరిగిన అట్మాస్ఫియరు, వాడుకున్న స్నేహము, వాడు తొందరగా దేనికైనా అట్రాక్ట్ అయిపోయి చెడిపోయినప్పుడు ఆ తల్లి పడే వేదన అంతా ఇంత కాదు. అది కూడా మనకు తెలుసు. అంటే దాదాపుగా అలాంటి సిచ్యువేషన్స్లోనే ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఓకే, చాలా బాధ వేసింది. అంటే తల్లులే ఇట్లా మాట్లాడటం చాలా బాధ వేసింది. ఎందుకనంటే మనం చిన్న చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళం ఎంత అలర్ట్గా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళం ఒక హ్యుమానిటరీ గ్రౌండ్ కానీ లేదా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే గ్రౌండ్ కానీ ఎంత ఫీల్ కావాలి. నా బాధ్యత నేను చాలా జాగ్రత్తగా చేయాలి, జాగ్రత్తగా వహించాలి. ఫ్యామిలీకి ఎట్లా చేసుకుంటున్నామో సోషల్గా కూడా అలాగే చేసుకోవాలి. ఇండివిజువల్గా ఎలా చేస్తున్నామో సోషల్గా కూడా అలాగే చెయ్యాలి. సో తప్పు రైట్ అనేదాన్ని మనం చెప్పడం కంటే కూడా మన పిల్లలకి గర్భానికి సంబంధించినటువంటి సంస్కారాన్ని ప్రతి తల్లి, ప్రతి కాలేజ్ పిల్ల తెలుసుకోవాలి. అది ఒక్కటి తెలుసుకుంటే తనకు కావలసినటువంటి పుత్రుడిని కనగలదు, పుత్రికను కనగలదు. అట్లా ఒక శివాజీ పుట్టాడు, అట్లా ఒక రుద్రమదేవి ఆ హస్బెండ్ నేను చెయ్యలేను అని అంటే అట్లాంటి పుత్రుడు నేను కంటానంది. అంటే ఈ తల్లికి ఎంత పొటెన్షియల్ ఉంటే అంటది. అంటే ఈ స్త్రీకి ఉండేటువంటి ఒక శక్తిగా రూపం కట్టుకున్న ఒక స్త్రీమూర్తి ఈ సమాజాన్ని ఎంత గొప్పగా నిర్మాణం చేయగలదు. ఇట్ ఈస్ అన్పారలల్. అమ్మ యొక్క స్తన్యం సరస్వతి మనం అంటాం, సరస్వతి. ఆ సరస్వతి ఎలా ఉంది? సంగీత సాహిత్యాల రూపంగా ఉంది. మీకు వచ్చిన ఈ కళ దేంట్లోంచి వచ్చింది? ఆ అమ్మ స్తన్యం తాగితేనే వచ్చింది. ఇప్పుడు అదే అందం అయిపోయింది మ్యామ్. తప్పు కదా? తప్పు కదా? కళ్ళల్లోంచి ప్రతి ఒక్కరికి నీళ్ళు వస్తున్నాయి. ఏమిటి సమాజం ఎడిపోతుంది? ఏం మాట్లాడుతున్నారు? ఏ పిల్లకి
కామన్ మ్యాన్ పెంచుకుంటున్నటువంటి ఒక ఆడపిల్లకి ఎలాంటి సెక్యూరిటీ మనం ఇస్తాం? ఇప్పుడు నా పిల్లలే ఉన్నారా తల్లి, ఎలా సెక్యూరిటీ ఇవ్వను? వాళ్ళ నాన్న వెళ్ళాల్సి వస్తుంది. అవును. ఆమె ఇప్పుడు పీజీ చదువుతుంది మెడిసిన్, బట్ స్టిల్ హిస్ ఫాదర్ ఈస్ టేకింగ్ కేర్. వాట్ టు డూ? ఎవరి మీద నమ్మకం లేదు. అవును. మా గురుదేవులు ఒకటే చెప్పారు, మీరు ఈ ఆధ్యాత్మ సాధన దేనికోసం చేస్తున్నారో తెలుసా? ఒకరి యందు ఒకరికి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇంకా రెట్టింపు చేసుకుని ఒక మంచి సంఘ జీవనం, ఒక కోఆపరేటివ్ వరల్డ్ని నెలకొల్పటానికి అని చెప్పారు. ఏది ఒకరి మీద ఒకరికి నమ్మకం? ఏది? ప్రతి నిమిషము మోసం చేసుకుంటూ బతికేయడమేనా? అమ్మా, ఇక్కడ కదా ఫెయిర్నెస్ ఉండాలి. ఫెయిర్నెస్ లేని చోట మనం ఏది చెప్పినా వాళ్ళకి తప్పుగా అనిపిస్తుంది తల్లి. కాబట్టి మనం చేయవలసిన బాధ్యతని మనం నిర్వహించుకుంటూ పోవటమే. ఆయనకు కూడా చెప్తున్నా ఈ వేదికగా, అధైర్యం కూడదు, ధైర్యంగా ఉండండి. పొరపాటుగా ఒప్పుకున్నాం, అది అసలైన ధైర్యం అంటే. చెప్పవలసిన విషయాన్ని కళాఖండిగా చెప్పాం, అది గొప్ప విషయం. ఈ పారామీటర్స్లో మనం నడుస్తూ ఉంటే ఇంకా మన సొసైటీకి ఏం కాదమ్మా, ఇంకా బాగా ఉంటుంది. ఎస్. జనరల్గానే మనము ఒక టెంపుల్కి వెళ్ళేటప్పుడు మన వస్త్రధారణ ఇలా ఉండాలి, ఆడవారు ఇలా ఉండాలి, మగవారు ఇలా ఉండాలి అని చెప్తారు కదా. అంటే దాని వెనక ఏం అర్థంతో అలా చెప్తారు? యూజువల్గా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎటు అట్రాక్షన్స్ లేకుండా, అంటే మానవుడు చాలా సింపుల్గా డ్రెస్ చేసుకొని, అంటే ఎట్టి అహంకారం లేకుండా తన శరీరం తాలూకు సౌష్ఠవాన్ని చూపించడం కానీ, తాను ఇంత కాంట్రిబ్యూషన్ ఆ టెంపుల్కి ఇచ్చానని కానీ ఎక్కడా ఉండకుండా ఉండడానికి సింపుల్గా ఆలయాలకి రండిరా. అహంకారం ఉంటుంది. ఆబ్జెక్టివ్ మెటీరియల్స్తో మానవుడికి అహంకారం పెరుగుద్ది. కీర్తి ఉంటే అహంకారం పెరుగుద్ది, డబ్బు ఉంటే అహంకారం పెరుగుద్ది, పేరు ప్రఖ్యాతి ఉంటే అహంకారం, ఎన్నో ఉన్నాయి చుట్టూతా. అహంకారమే కమ్మేసి ఉంది. మళ్ళీ అహంకారంతో ఎందుకు గుడికి వెళ్తాం? అవసరంలా. అదంతా కూడా నా అహంకారాన్ని తగ్గించమ్మా, తగ్గించయ్యా అని చెప్పి కదా వెళ్తున్నాం మనం. అప్పుడు మనం ఎంత సింపుల్గా డ్రెస్ వేసుకుని వెళ్ళాలి, ఎంత చక్కగా వెళ్ళాలి. ఒక పట్టులంగా ఉందిగా, పట్టులంగా వేసుకో, అందంగా కనిపిస్తుంది. అక్కడ ఆ పిల్లని చూడంగానే అమ్మవారిలాగా అనిపిస్తుంది. స్త్రీకి కాదు, పురుషుడికి కాదు, అందరికీ అదే కనిపిస్తుంది. ఆ అర్చక స్వాముల వారు కూడా రమ్మ అని ప్రత్యేకంగా ప్రసాదం పెడతారు. ఎందుకని? జస్ట్ బికాస్ ఆ తాలూకు ప్రెజెన్స్లో, అంటే ఆ దేవాలయంలో మన ఉనికి లేక పరమాత్మయే ఎన్ని రూపాలుగా తిరుగుతున్నాడనేటువంటి ఒక సత్యం ప్రతి ఒక్కళ్ళకి అర్థం కావాలి. గుడికి వచ్చే వాళ్ళందరూ అది ఎట్లా వస్తారు తల్లి? మంచి పాజిటివ్ థాట్స్తో వస్తారు. ఎవరు నెగిటివ్ థాట్స్తో రారు. అందుకని మనకు అంత ఎనర్జీ ఫీల్ అవుతాం. నాట్ ఓన్లీ విత్ ద డైటీ, విత్ ద పీపుల్ అరౌండ్ అస్. ఆ థాట్ ప్రాసెస్కి మనం అందరం కూడా బౌ చేస్తూ ఉంటాం. అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా మనం తెగొట్టుకోవాల్సినటువంటి అహంకారాలు కొండిపోతూ ఉంటాయి. కానీ అక్కడ కూడా విఐపి ఇలా ఉంటుంది కదా. అది నేనేమంటున్నానంటే, ఎప్పుడైతే పెద్ద పెద్ద దేవాలయాల్లో మొదలైనయో చిన్న దేవాలయాలకు కూడా అట్లాగే ఉంటుంది. స్పెషల్ కొందరు ఎప్పుడైతే పెద్ద దేవాలయాలు వీటినన్నిటిని నిర్మూలన చేసి కొంచెం బెటర్గా నడుపుతుందో, కొంచెం అక్కడి నుంచి మార్గనిర్దేశకాలు ఏదైనా వస్తే ఈ చిన్న టెంపుల్స్ కూడా బెటర్గా నడుస్తాయి. ఓకే, ఇప్పుడు టెంపుల్స్ని గురించి మనం ప్రత్యేకంగా ఏమీ చెప్పలేం, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వ్యవస్థ దేని కోసం ఏర్పాటైందనేటువంటి ఒక ఇంగితాన్ని ప్రతి మానవుడు పెడతాడు. అక్కడి నుంచి వాడికి తెలుస్తుంది. ఇందాకన్నారు ఎలా వస్తుంది ఆధ్యాత్మం అని, టెంపుల్స్ నుంచి వస్తుంది. మనం చదువుకునే విద్య నుంచి వస్తుంది. మనం ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన తీరులో వస్తుంది. మాట్లాడే మాటలోంచి వస్తుంది. చేసే చేతలో నుంచి వస్తుంది. ఆ త్రికరణాలు చక్కగా ఎలైన్ అయినప్పుడు మనకి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. అదొక చోట ఇదొక చోట ఉంటే ఏం అర్థం అవుతుంది? మనసు వేరు, వాక్కు వేరు, చేత వేరు. ఎలా అర్థమవుద్ది? దేవుడు ఎవరిని బ్లెస్ చేస్తాడు? అందరినీ బ్లెస్ చేస్తాడు. అందరికీ ఆయన వేరు కాదు, అందరికీ ఒకటే. కొంచెం బెటర్గా ఉండేవాడిని
కొంచెం తొందరగా లిఫ్ట్ చేస్తాడు. ఎందుకు లిఫ్ట్ చేస్తాడు? వాడు 10 మందికి ఏదైనా చేస్తాడని. చేయని వాడికి పాపం మీ అమ్మగారు ఓ గ్లాస్ తీసుకెళ్ళి పెట్టమన్నారు అనుకోండి, నువ్వు రోజు పగలు కొడుతున్నావు అనుకోండి, మీ అక్కగారే చెబుతారు ఆమె పగలు కొట్టదు, నువ్వు పగలు కొడతావు కనుక. సో హీ హ్యాస్ టు క్యారీ ద రిచ్ లెగసీ, దాన్ని ఆ హెరిటేజ్, ఆ కల్చర్ కొంచెం బెటర్గా ఉండే వాళ్ళకి దాన్ని అందిస్తూ ఉంటాడు, ఫాస్ట్గా అందిస్తూ ఉంటాడు. అందరికీ ఆయన ఒకటే చూపు. నువ్వు చూసే దాంట్లో పొరపాటు ఉంది. ఎలా చూసే దాంట్లో అని అంటే చూపు అంటే ఇన్ ద సెన్స్ నువ్వు భగవంతుడి వైపు చూసే దాంట్లో పొరపాటు ఉంది. ఎలా చూస్తున్నావు? నీ డిజైర్స్తో చూస్తున్నావు. నీ వాంట్స్, డిజైర్స్, కోరికలు 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 అటు చూస్తుంటావు. పాపం ఆయన నేనేమన్నా నీకు సర్వెంటారా అని అనుకుని సరే తీరుస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఈ కోరిక తీరుతుంది కదా కొంతకాలానికి, అప్పుడు ఓ కోరిక తీర్చాడు స్వామి, ఈయన గురించి ఏదో మనం చూద్దాం తెలుసుకుందాం అని అప్పుడు వస్తాడు. సో కోరిక తీర్చి ఆయన దగ్గర తెప్పించుకుంటాడు. ఓకే, కొంచెం బెటర్గా పనిచేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ వర్క్ ఇవ్వటానికి వాళ్ళ ద్వారా పనిచేస్తుంటాడు. అమ్మ మీరు చాలా చక్కగా చెప్పారు. కానీ దేవుడికి కూడా పార్షియాలిటీ ఉంటుంది. మంచిగా ఉన్న వాళ్ళకి కష్టాలు ఇస్తారు. మరి ఇప్పుడు 1వ క్లాస్ వాడికి MA క్లాస్ చెప్తే ఎట్లా? కాదు కదా. ఓ చిన్న పెన్ను కొనుక్కుంటుంటే మనం కొట్లో షాప్లో దాన్ని ఎంత వారంటీ అని అడుగుతున్నాం, అవునా కదా? ఒక చిన్న వస్తువు కొనుక్కుంటేనే అంత వారంటీ అడుగుతున్నావు నువ్వు. మరి నీ తాలూకు చిత్తశుద్ధి ఎంతయో ఆయన పరీక్షించడంలో తప్పేంటి? చిత్తశుద్ధి లేదు కదా. మరి చిత్తంలో శుద్ధి లేనప్పుడు నువ్వు అట్లాగే మాట్లాడతావు. చిత్తంలో శుద్ధి వస్తే ఓహో వారికి చిత్తంలో శుద్ధి ఉంది కాబట్టి అంత వేగంగా తీసుకెళ్ళాడనే ఇంగితం పనిచేస్తుంది, కామన్ సెన్స్ పనిచేస్తుంది. సో ఆన్ ద స్పిరిచువల్ లైన్ యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ సౌండ్ కామన్ సెన్స్ అండ్ ఎ కామ్ మైండ్. లేకపోతే స్పిరిచువాలిటీ అర్థం కాదు. ఇగో ఇలాంటి తర్కమే మాట్లాడతాం. గుళ్ళో విఐపీలు అంటాం, లేకపోతే ఇంకోటి అంటాం, ఇంకోటి. అదన్నీ తప్పే, రైట్ మేము అంటలా. అందరికీ ఒకేలాగా ఉండాలి ట్రీట్మెంట్. తెలుసుకోవాలిగా, జనాలు కూడా తెలుసుకోలేరు. అందుకని మనం మన వైపు నుంచి సేవ ఏం చెయ్యాలి అంటే వాళ్ళకు అర్థం చేయించాలి. గుడికి వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్ వేసుకోవాలమ్మా, ఓకే? నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నీకు ఈజీగా ఉంటుందిగా అమ్మా పని చేసుకోవటానికి, నువ్వు ప్యాంటు చొక్కా వేసుకున్న నష్టం ఏం లేదు, ఓ స్కర్ట్ వేసుకున్న నష్టం లేదు. అవును, అలాంటివేవో చెప్తాం. చిన్నగా ఉన్నా కూడా పర్వాలేదు, మంచిగానే ఉంటాయి, చూడటానికి బాగానే ఉంటాయి. అంతవరకు మనం వాళ్ళకి దాన్ని ఏమంటారు, వెసులుబాటు ఇవ్వాలి. పిల్లల్ని వెనక్కే లాగక్కర్లా, ముందుకు కూడా పంపించాలి. వాళ్ళ యొక్క పారామీటర్స్ తెలుసుకొని వాళ్ళ ఆ గీత దాటితే ఏది బాగోదురా బంగారం, గీత దాటితే ఏది బాగోదు. చాలా నీకు ఎంత క్లిష్టం అవుతుందో అటువైపు కూడా అంతే క్లిష్టం అవుతుంది. వై షుడ్ వి మేక్ ది సొసైటీ లైక్ దట్? అంటే స్త్రీయే కాదు, మొత్తం ప్రపంచం కూడా మారాలి. ఆమెను చూసే విధానం కూడా మారాలి. ఇలా ఉంటేనే ఒక కమర్షియల్ సినిమా హిట్ అవుతుంది అంటే అది కూడా మారాలి. అలాంటప్పుడు శంకరాభరణం ఎందుకు తీశారు పాపం విశ్వనాథ్ గారు? మారాలి. అందుకే చూసారా, ఆవిడ చూడండి. అలాంటి సినిమాల్ని మనం ఎందుకు ప్రైజ్ చేస్తున్నాం? జస్ట్ బికాస్ ఆ ఇంటెన్షన్లో ఆ చూపించే విధానంలో మనకక్కడ చాలా బాగా తోచింది. ఈ చోట్ల తోచట్లా. వై? బికాస్ వీఆర్ ఇన్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్లో డెఫినెట్గా మనకి క్లారిటీ ఉండదు. అవును. సో మానవుడు ఈజ్ అన్ కన్ఫ్యూజన్ స్టేట్. ఏది ఫాలో అవ్వాలి అక్కర్లే. నీకు నిక్కచ్చిగా నీ మనసుకి ధైర్యంగా అనిపించేది అలా క్యారీ చేసినా కూడా ఐ కెన్ ప్రొటెక్ట్ అన్నప్పుడు గో అహెడ్. యూ కెనాట్ డూ ఇట్ తల్లి, యూ కెనాట్ డూ ఇట్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అందరూ చూసే చూపు ఒకేలాగా లేదు. సో అమ్మవారికి ఎందుకు దిష్టి తీస్తారు? అందరు చూసే చూపు ఒక లేదు. ఒక్కొక్కళ్ళ కంట్లోంచి ఒక్కొక్క రకమైన రేస్ పడుతూ ఉంటాయి. ఆయనే దిష్టి తీయించుకుంటున్నాడు. ఆఫ్టర్ ఆల్ మనం ఒక మంచి బట్టలు వేసుకుంటే దిష్టి తగులుతుందని అంటున్నాం. మరి అక్కడే మనకు తెలియాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలా ఉంటే నీకు సెక్యూరిటీ ఏది? అసలు ఇలా ఉండాలి, సెక్యూరిటీ ఉండదమ్మా. ఎవ్వరు ఎంత ఏమి చేసినా కూడా దే విల్ కమ్ అండ్ దే విల్ జస్ట్ గ్రాబ్ థింగ్స్ విచ్ ఈస్ వెరీ బ్యాడ్.
అది చూసే వాళ్ళకి తనకి ఎంత గిల్ట్ నడుస్తుందో జీవితం అంతా. ఎందుకు నడవాలి? ఎస్. అవసరం లేదు. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ సొసైటీ విచ్ కెన్ మేక్ మెనీ థింగ్స్ పాసిబుల్, బట్ వీఆర్ మేకింగ్ ఇట్ అన్పాసిబుల్, ఇంపాసిబుల్. ఆ ఇంపాసిబుల్గా ఉండే తత్వంలో నుంచి ప్రతిదాన్ని చూస్తానంటే ఎక్కడ కుదురుతుంది? కుదరదు. సి, యూ షుడ్ అండర్స్టాండ్ సమ్ థింగ్స్ ఆన్ వెరీ సటిల్, అంటే సూక్ష్మంగా వాటిని గనక గ్రహిస్తే 10 కాలాల పాటు ఈ సంప్రదాయము సంస్కృతి బాగా పరిడవిల్తుంది. మీ ఆవేదన అర్థమైంది. అంటే ఎక్కడో తేడా వచ్చింది. రైట్. అది Right. సరే అవ్వాలి. సరి అవ్వాలి అని అంటే నేనేమంటున్నా, తల్లులు మగపిల్లల్ని అట్లా పెంచాలి. ఒకటి, తల్లులు కూడా అంతే రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు అనేది అదే కదా, ఆడపిల్లకే చెప్తున్నారు అనే భావాన్ని ఎక్కువ వ్యక్తం చేస్తున్నారు. కాదు, ఎందుకు ఆడపిల్లకే ఎక్కువ చెప్తున్నాము, ఎందుకు మగపిల్లడికి చెప్పట్లేదు? దేర్ ఆర్ థింగ్స్. సమానత్వం సమానత్వం అన్నప్పుడు చెడుతుంది. సమానత్వం కాదు. ప్రతి మగపిల్లవాడికి ఏం చెప్పాలి? రే, నీకంటే పైన ఉందిరా ఆడపిల్ల, నీ కింద లేదు అని చెప్పాలి. సో ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది, ఏమండి? ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది. సో ఇప్పుడు సడన్గా మార్పు రావాలంటే కష్టం. ఇప్పుడు మనం ఎదుర్కొన్నది అదే. ఎస్, బాగా చెప్పారమ్మా. ఫాలో అవ్వాలి ఖచ్చితంగా అందరూ. మన సంస్కృతి సంప్రదాయాలు మనమే గౌరవించుకోవాలి. ఎస్, నెక్స్ట్ జనరేషన్కి తెలియాలి, పంచాలి దాన్ని. ఇలా చెప్పలేదంటే మర్చిపోతాం. శారీ మనదా? అదే కదా. మరి అలాంటి ఒక క్వశ్చన్ రాకూడదు అసలు. మంచిగా ఉండమన్నారు, మంచిగా ఉంటే మనకే మంచిది. అంతే కదా. సో ఇది ఆ చేంజ్ అనేది ఖచ్చితంగా రావాలి. 2 వైపుల నుంచి ఉండాలమ్మా. ఒకటి, 2 వైపుల నుంచి ఉన్నప్పటికీ కూడా బాధ్యత ఎక్కువ స్త్రీదే అని నొక్కి వక్కాణిస్తున్నా. దీంట్లోన ఏమీ నేను ఇది అవ్వట్లేదు. ఎందుకనంటే ఎక్కువ ఎందుకు ఉందనంటే తానే ఆ బిడ్డను కంటది కాబట్టి షీ హ్యాస్ ఎవ్రీ రైట్ ఇన్ ద సెన్స్ టు రేజ్ ద చైల్డ్. ఏం చెప్పి పెంచాలి మగపిల్లవాడికి తల్లి? గుడ్, బాగుంది. యూజువల్గా ప్రతి తల్లికి బేసిక్గా తెలిసింది ఏమిటనంటే, నాన్న నువ్వు నీ క్లాస్మేట్స్ని, నీ చుట్టూ ఉన్న ఆడపిల్లల్ని చక్కగా ప్రేమగా చూసుకో. నీ అక్క చెల్లెలు ఎలా ఉందో అట్ట చూసుకో అండి. అప్పుడు ఆ ప్రేమలో కాలుష్యం ఉండదు. మీరంటున్న ఆ ఫిజికల్ అట్రాక్షన్ ఉండదు. ఇంకా నేను అట్టకి పెరిగా. దెర్ వర్ సో మెనీ బాయ్స్ అరౌండ్ మీ. ఎంతమంది మగపిల్లలు ఉన్నారో మా అమ్మ నాకు అది చెప్పేది. నీ చుట్టూ ఎంతమంది ఉన్నా నువ్వు వాళ్ళ ప్రేమగానే చూడు, ప్రేమగా చూసుకో. వాళ్ళ మగపిల్లడు ఆడపిల్ల అట్ట కాదు, అది కాదు అసలు, వాళ్ళ ప్రేమగా చూడు అని చెప్పింది. ఏమిటి ప్రేమగా చూడమంది అని ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అర్థమైంది నాకు. ఓహో, వీళ్ళని ఒక కంపాషన్తో చూడటం, ఒక లస్ట్ఫుల్గా చూడటం కాదు, కంపాషన్తో చూడటం అనేది మా అమ్మ నేర్పింది. ఆ కంపాషన్ వాళ్ళకి మళ్ళీ మనకు తిరిగి ఎందుకు లస్ట్గా ఉంటుంది? ఉండదు. ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఎందుకు అని అంటావేమో, ఇక్కడ పనిచేస్తున్న ప్రాణము, అక్కడ పనిచేస్తున్న ప్రాణం, వారు మగవారు కనుక చెప్తున్నా, ప్రాణం ఇక్కడ పనిచేస్తున్న మనస్సు, అక్కడ పనిచేస్తున్న మనస్సు ఒకటే. హౌ మచ్ వి ట్రాన్స్ఫర్. ఒక మనిషి పక్కన ఎదురు నుంచున్నారంటే హౌ మెనీ థింగ్స్ వి ట్రాన్స్ఫర్. ఇది మీకు సూక్ష్మంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఇది తెలియదుగా, అందుకని ఇట్లా కొట్లాడుకుంటూ ఉంటాం మనం. సో మనం ఏం నేర్పించాలి? అమ్మ ఏం నేర్పించాలి? నాన్న అందరినీ ప్రేమగా చూడు, అందరికీ ప్రేమని పంచు. నీ దగ్గర 2 పెన్సిల్స్ ఉంటే ఒక పెన్సిల్ ఇవ్వాలి, ఒక ఎరైజర్ ఇవ్వాలి. అన్నీ చేస్తూ ఉంటాం మనం, అది ఆటోమేటిక్గా నడిచిపోతూ ఉంటుంది. సో బేస్ ఏంటంటే అమ్మ చెప్పాల్సింది మగపిల్లడికి కానీ ఆడపిల్లకి కానీ అందరినీ ప్రేమగా చూడు. వాళ్ళకు 2 మార్కులు ఎక్కువ వస్తాయి, నువ్వు జెలస్ ఫీల్ కాకూడదు. యూ షుడ్ బి మోర్ కాన్షియస్, ఇంకొంచెం ఎక్కువ కష్టపడడానికి సిద్ధమవు.
అట చెప్పాలి కానీ నా కొడుక్కే ఫస్ట్ ర్యాంక్ రావాలి, నా కూతురికే ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఇంకంతా చెడిపోవాలి. అవును. అంటే జస్ట్ థింక్ ఆఫ్ ద థాట్ ప్రాసెస్ అంతే. ఆ థాట్ని మనం బలం చేసి ఆ థాట్కి మనం మంచి విషయాల్ని వాళ్ళకి అర్థం అయ్యేలాగా చెప్పటం. ఎస్, అలా చెప్తే బేస్ వచ్చేస్తుంది వాళ్ళకి. అవును. ఆడపిల్లకైనా మగ పిల్లవాడికైనా బేస్ వచ్చేస్తుంది. అట్లా కాకుండా ఏం చేస్తాము, మనం కాంపిటేటివ్గా ఫీల్ అవుతున్నాం. బికాస్ టుడేస్ వరల్డ్ ఈస్ కాంపిటీషన్, నాట్ విత్ కోఆపరేషన్. సో వి మిస్ సో మెనీ థింగ్స్ లైక్ దిస్. మీరు ముందు చెప్పినట్లే విద్యా వ్యవస్థ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. పోయింది ఆ ర్యాంకులు ర్యాంకులు ర్యాంకులు. బేస్ పోవడం వల్ల అన్ని అనర్థాలకు థాటే సరిగ్గా లేకపోవటం, మనకున్నటువంటి బోల్డ్ అంత సంపద, సంస్కృతి, సంప్రదాయము, పండుగలు, వాట్ నాట్ యు స్పీక్, ఎన్ని రకాలుగా ఎంత బాగా చేస్తే మనం ఇప్పటి వరకు ఇలా సస్టైన్ అయ్యింది. కానీ అమ్మ న్యూ ఇయర్ ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము, కానీ మన ఉగాదిని మనం అంత గ్రాండ్గా చేసుకోము. గ్రాండ్ కాకపోవటం అనేది కాదమ్మా అక్కడ. చిల్డ్రన్ ఆర్ ఎడిక్టెడ్ ఆన్ సమ్ థింగ్స్. బికాస్ ఆఫ్ దట్ వాళ్ళు సైకలాజికల్గా ఇది గ్రాండ్, ఇది నాట్ గ్రాండ్ అని ఫీల్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్ ఆన్ ద సైకలాజికల్ ఫిట్నెస్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ ది ఎమోషన్ దే క్యారీ. అప్పుడు చిన్నగా పండగ చేసుకున్నా చాలా వైబ్రెంట్గా ఉంటుందిగా. పిల్లలు ఏంటంటే ఇలా తాగి తందనాలాడడం, గెంతటంలో చాలా గొప్పగా గ్రాండియర్ అనుకుంటారు. పోనీలే సరదా పడిని చిన్నపిల్లకాయలుగా అని వదిలేస్తాం. పెద్దాళ్ళం పోనీ లెట్ దెమ్ ఎంజాయ్ లైక్ దట్ ఫర్ సమ్ డేస్. వాళ్ళకే తెలుస్తుంది, కాదు నాన్న ఇది కాదు, మన పండగ కాదు అది, అసలు మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అందరూ వెళ్తున్నారుగా నేను వెళ్తా, సరే వెళ్ళు, రెస్ట్రిక్ట్ చేయక్కర్లా. బట్ వాళ్ళు మన ఇంటికి వచ్చిన తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటి పాఠాలు ఉన్నాయి. నాన్న, ప్రతి ఆడపిల్లలో నువ్వు అమ్మని గనక చూస్తే తొందరగా నీకు డివోషన్ వస్తుందిరా అని చెప్పావా? తెలిస్తే అసలు యూ విల్ బి మోర్ స్పిరిచువల్ నాన్న, తొందరగా నువ్వు గాడ్కి కనెక్ట్ అవుతావు నాన్న అని చెప్పలా. సో మనకు చెప్పటం చేత కాక ఇవన్నీ ఏడవటం దేనికి? తెలియక. నాకు తెలియకే. అంతే కదమ్మా, తెలియక చెప్పట్లేదు. అవును, తెలియదు, చాలా మందికి తెలియదు. పాపం ఒక జనరేషన్ అంటే ఒక 2-3 జనరేషన్స్ గ్యాప్ వచ్చేసింది. దాని మూలంగా స్పిరిచువాలిటీ వేరు, ఈ కామన్గా మనం లివ్ చేసేటువంటి దైనందిక జీవితం వేరు అనుకుంటున్నారు. కాదు, ఎవ్రీ డే ఈజ్ ఎ స్పిరిచువల్ డే. అలా అవ్వడానికి ఒక పండగ ఏర్పాటైంది. ఏమండి, ఇక్కడ ఒక పండగ చేస్తున్నామనంటే దానిలో ఎన్ని రకాలైనటువంటివి ఇంప్లిమెంట్ అవుతున్నాయమ్మా. అవుతుంటే అక్కడ మనం ఒక్క నిమిషం అట్లా కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఈరోజు చేసిన గణపతిని పండగ వరలక్ష్మి వ్రతం కంటే వచ్చే వరలక్ష్మి వ్రతం, వచ్చే గణపతి నవరాత్రులకి ఏదో ఒక క్రొత్తదనం మనకు అనిపిస్తుంది. వై? బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఎ సోల్. దే ఆర్ నాట్ ఇండివిజువల్స్ అండ్ పర్సనాలిటీస్. అమ్మా, ఇప్పుడు మళ్ళీ పండగలు సెలబ్రేషన్స్ అంటే అది కూడా ఎలా ఉందంటే ఇన్స్టాగ్రామ్ కోసము, ఫేస్బుక్ కోసము, వీడియోస్ కోసమే అన్నట్లే ఉంది. ఏ ఉద్దేశంతో చేస్తున్నాం? దాన్ని కూడా తప్పుగా చూడమాకండి, బాగా చూడండి. దాన్ని కూడా ఒరే వీళ్ళు ఇంత బాగా దీనికోసమైనా చేశారా వీళ్ళు. ఏమండి, తెలుగు పాటలో తెలుగు లేకుండా ఉత్త శబ్దమే ఉంటే లల్ల అంటే కూడా అమ్మ తెలుగు అన్న నమస్కారం పెట్టినట్టు. ఏమండి, ఎవరు అన్నారు పెద్దలు, అది కూడా తెలుగు మాట కాబట్టి లా ఉంది కాబట్టి తెలుగేలే అని తృప్తి పడినట్లు ఇక్కడ కూడా వీళ్ళు దీనికోసమైనా అసలు వరలక్ష్మి వ్రతం ఏమిటి, పూజ ఏమిటి, ఏం నైవేద్యం పెట్టుకోవాలి అట్టనే తెలుసుకుంటున్నారు. అది కూడా ఒప్పుకుందాం. సో డోంట్ టేక్ థింగ్స్ ఆన్ ఆల్ నెగటివ్. బట్ కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోండి అని గుర్తు చెయ్యాలి. అమ్మలు గుర్తు చేయాలి. ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాం, ఈరోజు ఈ భోజనం చేసామని చూపించుకోవడం దేనికి? అది తప్పు. తల్లి చెప్పాలి, ఇవి కాదు నాన్న, నీ కుట్లొచ్చా, అల్లికలొచ్చా, అవి చూపించు. ఏమి చేస్తున్నావు మనకు స్పృహ లేకుండా చేస్తున్నాం కదా తల్లి, అది కదా ప్రాబ్లం. ప్రతిదీ వీడియో అవుతుంది, స్పృహ లేకుండా చేస్తున్నాం.
ఈ మొక్కను పెట్టానండి అది చెప్పు, ఎంతైనా చెప్పు, మంచిది. ఇదిగో ఈరోజు నేను ఈ ఆవుని తీసుకొచ్చుకున్నానండి, చూపించు, ఇట్ విల్ బి ఎన్ ఇన్స్పిరేషన్. మొక్కలు ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి చూపించు, ఐ లైక్, తప్పేం లేదమ్మా. సోషల్ మీడియాలో నువ్వు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నావో అది నీ తాలూకు పాజిటివ్ పర్సెప్షన్కి ఉపయోగపడితే ఎప్పుడు మంచిదే. అది నీ మనసుని చెడగొడుతుందో అప్పుడు దాన్ని మనం ఖండిస్తాం. అంటే ఈ వేదికల మీద వచ్చి మాట్లాడతాం, న్యాచురల్ అది. ఇది కాకపోతే కచేరీలో మాట్లాడతాం. గుడికి వెళ్ళినప్పుడు సరిగ్గా వస్త్రం కట్టుకోండిరా, ధర్మాన్ని రక్షించాలి కదా చెప్పాలి కదా, ఎవరో ఒకళ్ళు చెప్పాలి. ఇంట్లో అమ్మకి తెలియదని మీరే చెప్తారమ్మా, మాకు కూడా తెలియదమ్మా చెప్పటం అని. మరి మేము కూడా చెప్పకపోతే ఎట్లా? అవును, ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? మీరు ఎవరండి చెప్పడానికి అంటే బాగోదు. అమ్మకి తెలియలే, అమ్మ లాంటి అమ్మ, నాన్న లాంటి నాన్న, ఎవరు పెద్దలు చెప్తున్నారు, ఓహో మనం దీన్ని క్యారీ చేద్దాం ఇట్లా. అమ్మా అంటే జనరల్గా చూస్తూ ఉన్నాము కొన్ని రోజుల నుంచి, కొన్ని ఇయర్స్ నుంచి క్రైమ్ అనేది బాగా పెరిగిపోయింది. అవునమ్మా. భర్తని భార్య చంపడం, భార్యని భర్త చంపడం, అంటే కట్టుకున్న వారు. నిజం తల్లి, అలా చాలా బాధాకరం, చాలా బాధాకరం. అంటే స్పిరిచువలీ స్పీకింగ్ ఇట్స్ అ వెరీ బ్యాడ్ కర్మ దే ఆర్ డూయింగ్ బికాస్ ఆఫ్ ది ఆ ఇన్స్టింక్ట్స్, బ్యాడ్ ఇన్స్టింక్ట్స్ ఫాస్ట్గా పనిచేయటం వల్ల వాళ్ళ పెంపకం, థాట్, చుట్టూ ఉన్న పరిసరాలు, వాళ్ళ అవసరాలు, ఈజీగా ఎలా మనీ చేయాలి, కష్టపడకుండా ఎలా వస్తుంది, ఆల్ ఆన్ బ్యాడ్ థాట్ ప్రాసెస్ ఇది నడుస్తుంది. కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుంది అని అమ్మంటే ఇది ఒక పెద్ద వీడియో చేయాలి మనం. ఎలా ఆపాలి? ఆపటం కుదరదు, నువ్వు మారాలి. ఆ మార్పుకి నువ్వు ఏమన్నా దోహదం చేస్తున్నావా చూసుకో. ఎవరికి వాళ్ళే ఎందుకు ఈ క్రియేషను, ఎందుకు ఈ ప్రపంచము, ఎందుకు ఈ సంఘం ఇట్లా ఉన్నది అని ప్రశ్నించడం కంటే కూడా నేను ఎలాగున్నాను, నా వైపు నుంచి కాంట్రిబ్యూషన్ ఏంటి, నేను ఏం చేస్తే నా కుటుంబానికి శ్రేయస్సు, 10 మందికి శ్రేయస్సు. అది ఏనాడైనా ఆలోచించావా? రేపు ఉగాది వస్తే వెంటనే నీ రాశి బలం, నీ రాశిని గురించి తెలిసేసుకోవాలి. ఆయన బాగా చెప్తే ఈయన బాగా చెప్పాడు, బాగా చెప్పలేకపోతే బాగా చెప్పలేదు అంటావే. కానీ దేశమంతా, ప్రపంచమంతా బాగుండాలి. ఆ బాగుండడంలో ప్రపంచం బాగుండడం అనేది ఏదైనా ఉందా అంటే పంచాంగంలో అడిగావా? అడగవు. సంకుచితమైన భావన లేదు. ఇండివిజువల్ లెవెల్లో లివ్ చేయటం అని అంటే సెల్ఫిష్గా లివ్ చేయటం. ఇండివిజువల్గా లివ్ చేయటం అంటే సెల్ఫిష్గా లివ్ చేయటం. సో వెన్ యు ఆర్ సెల్ఫిష్, వాట్ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ యూ వాంట్ టు డూ? నీకు నీ సుఖము, నీ కంఫర్ట్, నీ ఎదుగుదల, ఇది ఒక్కటే కోరుకుంటున్నావు. సో ఓకే, అది కూడా గ్రాంట్ చేస్తాడు, బట్ ఎప్పుడో అదంతా ఒడగొట్టేస్తాడు. అంటే ఈ జన్మలో చేసింది ఈ జన్మలోనే కర్మ అనుభవిస్తారా? కొంత అనుభవిస్తామమ్మా. మళ్ళా ఒక రెఫార్మేషన్ అంటే మళ్ళా ఒక ఎవల్యూషన్ బెటర్ అవ్వాలి కాబట్టి దాన్ని కొంచెం దాచి ఉంచుతాడు. ఉంచి వచ్చే జన్మకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసి మెల్లగా దాంతో పని చేయిస్తాడు. లేకపోతే ఎలా సృష్టి నడుస్తుంది? అసలు భయం లేకుండానే అంతే పెద్ద పెద్ద క్రైమ్స్ చేస్తుంది. ఏం జరుగుతుందిలే. అవును అవును, భయం లేకనే పాపభీతి లేకనే ఆ తాలూకు డివోషన్ అంటే ఆ స్పిరిచువల్ టచ్ లేకనే. భయం అంటే ఎలా రావాలి? స్పిరిచువల్గా రావాలి. అది రావాలి అని అంటే సమ్ టీచింగ్ ఉండాలి. ఆ టీచింగ్ ఏది? ఉండదు. నేను సక్సెస్ అవ్వాలంటే నేను కష్టపడ్డం కాదు, పక్క నుండి తొక్కేయడం నా సక్సెస్ అనుకుంటున్నాను. ఇంకొకటి కూడా చెప్తానమ్మా ఈ విషయంలో. నిన్ను ఎవ్వరు తొక్కరు, నీ థాట్ తొక్కేస్తుంది. నిన్నెవరు తొక్కాల్సిన అవసరం కూడా లేదు. అలా ఎందుకు అనిపిస్తుంది అంటే బికాస్ ఆఫ్ యువర్ లోవర్ నేచర్. ఓకే, when you put some sadhana, do some sadhana and put it on the higher self, ఏది లేదు. Because you are weak on your emotions, you are weak on psychology of your own, you feel that ఎవడో నన్ను తొక్కేస్తున్నాడు. ఎరా తల్లి?
అలా అనుకుంటే మీరే కాదు, నా లెవెల్లో నేను కూడా అనుభవిస్తూ ఉంటాను. అవును, వన్ లేడీ వాజ్ లిటరల్లీ స్పీకింగ్ సంథింగ్ అబౌట్ మీ. వాళ్ళు నాకు వచ్చి చెప్పారు. నేనేమన్నా అంటే హౌ ద స్పిరిచువల్ పర్సెప్షన్ విల్ బి. నేనేమన్నా వారంతా చెప్పారు, అమ్మ ఇట్లా ఇట్లా మిమ్మల్ని ఇట్లా తిడుతున్నారమ్మా, ఏదో చెప్తూ వచ్చారు. అవునా బాబు గారు అన్న, మాకు చాలా బాధ వేసిందండి అన్న. నాకేం బాధ వేయట్లేదండి అన్న. అదేంటమ్మా అన్నారు. ఇప్పటి వరకు నేను దేనికి ఉపయోగపడనేమో అనుకున్నా బాబు గారు, దీనికైనా ఉపయోగపడి నాకు చాలా సంతోషంగా ఉంది, గొప్ప మనసు అని చెప్పా. పాపం వాళ్ళు అమ్మ ఇంకా మేము మాట్లాడలేమమ్మా అని చెప్పారు. ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడితే మళ్ళీ ఆ మాట తీసుకొచ్చి ఇక్కడ ఎలా చెప్పారో ఈ మాట తీసుకెళ్ళి అక్కడ చెప్పరు. రియాక్ట్ అవ్వకూడదా? ఎందుకు అవ్వాలి? అవసరం లేదు. అవసరం అయిన దానికి, అవసరం కాని దానికి ఓకే రియాక్ట్ అవ్వటంతో మనం సైకలాజికల్గా డిప్రెస్ అయిపోతాం, డిస్ట్రెస్ అయిపోతాం, యాంగ్జైటీ ఫీల్ అవుతాం, ఏదో మనం సంపాదించుకోవాలనుకుంటాం. ఎందుకు? ఏది ఇక్కడ మొమెంటం. ఇందాక మాట్లాడిన ఏ వాక్యం ఇప్పుడు లేదుగా తల్లి. అవును. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్. అది గమనం చేస్తుంది. జగత్ అంటేనే విచ్ మూవ్స్. ఏది శాశ్వతం కాదు. ఇగో ఇప్పుడు ఈ చీర కట్టుకోమంటే కట్టుకున్నా అంతే. ఏమండి రేపొద్దున ఇంకో చీర కట్టుకుంటున్నాం, ఇదే ఉండట్లా. ఏవి ఇలాంటివి కానప్పుడు వై ఆర్ యు సో వర్రీడ్? అవసరం లేదు. ఇలాంటి ఏవి లేవు. వెన్ యూ కమ్ ఆన్ టు ది స్పిరిచువల్ పాత్ యూ విల్ మేక్ యువర్ మైండ్ సో ఈజ్. అంత ఈజీగా రావట్లేదు, ప్రాక్టీస్ లేక. అంతే. ఏంటంటే వచ్చామా, కష్టపడ్డామా, డబ్బు సంపాదించామా, ఇంకొకరికన్నా గొప్పగున్నామా, నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి, ఇదే ఉంది. ఎప్పుడన్నా వెళ్తే టెంపుల్కి వెళ్ళాలి, అంతే. అవును అవును. అందుకే యూ నీడ్ టు హ్యావ్ సమ్ టీచింగ్ అంటున్నా. కొన్ని టీచింగ్స్ని మీరు చూడాలి, మంచి పుస్తకం చదవాలి, లేదు ప్రతిరోజు కాసేపు కూర్చుని ఓంకారం చేసుకోవాలి. ఒకటి ఓంకారం చేసుకోండి ప్రతిరోజు. యూ విల్ హ్యావ్ టు లుక్ టు యువర్ సెల్ఫ్. బయట చూడకూడదు. బయట చూస్తే కన్ఫ్యూజ్ వస్తుంది. లోపల చూసుకుంటా వస్తే ఓహో ఇక్కడ ఈ చోటు నుంచి నేను దీన్ని ఇట్లా ఆలోచిస్తున్నానా, పొరపాటు కదా. నీకే చెప్పేస్తుంది మనసు. లోపల ఉన్నవాడు ఎవ్రీ డే హీఈస్ గైడింగ్ యూ. యూ ఫీల్ దట్ యు ఆర్ వర్కింగ్, హీ కెనాట్ గైడ్ యూ. లోపల నుంచి నీకు ఆ ఉద్బోధ వస్తూ ఉంటుంది తల్లి. ఎప్పుడైతే కామ్గా ఒక 20 minutes ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఓంకారం చేస్తూ ఉంటావో దెన్ యూ హ్యావ్ ఎ క్లారిటీ. ఒక మంచి పుస్తకం ప్రతిరోజు చదవటం. ఓకే. అలాగే భగవంతుడికి ఒక సరెండర్, ఒక సబ్మిషన్. ఎప్పుడు నీ ఆధీనంలో నన్ను పని చేయించు అనేటువంటి ఒక సబ్మిషన్, ఒక థాట్ ప్రాసెస్ని పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా నీకు కావాల్సినవన్నీ నువ్వు అడగకుండానే వస్తుంటాయి. అంటే జనరల్గా మనిషి పుట్టాక నిండు నూరేళ్ళు జీవించాలంటారు, కానీ ఇప్పుడు నిండు నూరేళ్ళ జీవితమే లేదు. 20 years 25 yearsకే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, చనిపోతున్నారు ఇట్లాగా. అంటే ఇది ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? మన రూట్స్నే పాడు చేసేసాం కమ్మ. వ్యవసాయం చేసేటువంటి రైతు ఎక్కువ జల్లితే ఒక విదేశీ వంగడం ఏదైనా తీసుకొస్తే, విత్తనం తీసుకొస్తే అది ఎక్కువ పంటనిస్తుంది. ఎక్కువ పంటనివ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి పురుగులన్నింటినీ చంపేయాలి. చంపేయాలంటే పెస్టిసైడ్స్ వేసేయాలి. పెస్టిసైడ్స్ వేస్తే పెద్దగా వస్తుంది. ధాన్యం మనకి ఎక్కువ పాపులేషన్ అయింది కదా పండించడానికి. సో రైతు కూడా తెలియకుండానే తాను కూడా ఉచ్చులో పడిపోయాడు. ఇప్పుడు ఆ ఆహారం తీసుకున్నటువంటి మనకి ఎలాంటి ఆరోగ్యం ఉంటుందని మనం అనుకోవాలి? ఏ పాలు తాగాలని మనం చెప్పుకోవాలి? పిల్లలకి ఏమి ఇవ్వాలని అనుకోవాలి? ఏ ఆయిల్ వాడాలని తెలవాలి? అంతా ఒక రకమైనటువంటి కన్ఫ్యూషన్ స్టేట్లో మానవుడు తన బ్రతుకుని ఏడుస్తున్నాడు. కరోనా వచ్చిన తర్వాత డ్యూ టు దోస్ ఇంజెక్షన్స్, వాళ్ళకి ఆ సైన్స్ ఆ ఇంజెక్షన్ కనిపెట్టిన వాళ్ళకి కోపం వస్తాయేమో కానీ బికాస్ ఆఫ్ దట్ మేము కూడా ఫేస్ చేస్తున్నాను. నేను కూడా అంటే ఎవరు ఫేస్ చేసేది వాళ్ళే చెప్తూ ఉంటారు కాబట్టి. ఎస్, ఐ వాజ్ అ వెరీ హెల్తీ లేడీ. చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. ఎంత ఇమ్యూనిటీ మొత్తం పోయింది. ఏ మెడిసిన్ వేసుకో లేదు ఇంతవరకు నేను. అట్లాంటిది మెడిసిన్ వేసుకోవాల్సి వస్తుంది. ఫుడ్
ఏం తినాలో తెలియట్లా. నాలాంటి వాళ్ళకి అన్టైమింగ్లీ ఈటింగ్ ఫుడ్. న్యాచురలీ ఐ గెట్ సమ్ థింగ్స్, ఐ డోంట్ నో వాట్ టు ఈట్, ఏం తినాలో తెలియట్లా. సో ఇంత కన్ఫ్యూషను రూట్లో ఉన్న ఆ ఫుడ్ మీద వేసినటువంటి దెబ్బ. మానవుడు దాన్నే పాడు చేసుకున్నాడు మొట్టమొదట. రైతుని ఎంత కొల్లగొడితే అంత మంచిది. ఎందుకంటే ఏ దేశము చేయనటువంటి స్కాము మన దేశము, మన ప్రభుత్వాలు ఓ రైతుని చేయగలం. అవును, పాపం రైతు, పాపం. వాళ్ళు ఏదైనా చేద్దాం అని అనుకున్నా కూడా పక్క రైతులు చేయనివ్వరు, వాళ్ళకి ఇబ్బంది కలుగుద్ది. ఇట్లా ఒక చైన్ ప్రాసెస్లో మనం పడుతున్నటువంటి ఇబ్బందులలో ఫుడ్ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది తల్లి. ఇక మీరు అడిగింది ఇంకోటి ఏంటి? అదే మనకెందుకు నిండు నూరేళ్ళ ఆయుష్ లేదు. ఎస్, వై? బికాస్ సైన్స్ బాగా డెవలప్ అయిందన్న దాంతో ఎలాంటి లోతైన అధ్యయనాలు చేయకుండా మెడిసిన్స్ని బయటికి తీసుకురావటం. సో ఇట్స్ ఎ మెడికల్ స్కామ్. అది నేనే కాదు, పెద్దలు చాలామంది చెప్పారు. మెడికల్ స్కామ్ అంటే ఏదైనా ఒకటి వస్తే ఒక మెడిసిన్ వేసుకుంటే దానికి రిలేటెడ్గా ఏదో ఒక ప్రాబ్లం మళ్ళీ వచ్చేస్తుంది. పాపం ఈ వీళ్ళు మానవుడు ఏం చేస్తాడు, ఇంకొక మెడిసిన్ వేసుకుంటాడు. ఇలా మెడిసిన్స్ మీద మెడిసిన్స్ అలా వేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఒక సాచురేషన్ పాయింట్ దగ్గరగా వచ్చిందని నేను అనుకుంటున్నా తల్లి. ఎందుకనంటే నౌ పీపుల్ ఆర్ కమింగ్ టు నైస్ మెడిటేషన్ అండ్ క్యూరింగ్ దేర్ ఓన్ డిసీజ్, నాట్ విత్ మెడిసిన్, జస్ట్ విత్ ది మెడిటేషన్. మంచి ఆధ్యాత్మ సాధనలో ప్రతిరోజు కూర్చుని కాసేపు మెడిటేట్ చేయటంలో, ధ్యానం చేయటంలో కొన్ని రోగాలు పాసిఫై అవుతున్నాయి, కొన్ని రోగాలు పూర్తిగా నిర్మూలన అవుతున్నాయి. సో దట్స్ వేర్ వీడికి ఒక స్వాంతన వస్తుంది. సో ఐ కెన్ డూ సంథింగ్ టు ద సొసైటీ. అలా ఎవరికి వాళ్ళే బిల్డప్ చేసుకుంటున్నారు తప్ప ఇంకొకరికి చేయడం అనేది కొంచెం తక్కువైంది. సో దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్ ఎవ్రీ టైమ్ ద డివైన్స్ ప్లాన్ ఈస్ గోయింగ్. ఆయన డివైన్ ప్లాన్లోనే మనం అందరం పనిచేస్తున్నాం తల్లి. కాబట్టి ఎవరికి లోటు, ఏదో ఎవరో పొరపాట్లు అవే ఉండవు, అన్ని సర్దుబాట్లు ఉంటాయి. ఎవరెవరిని ఎట్లా సర్దుబాట్లు చేసుకోవాలో అట్లా చేసుకోవాలనే క్రమంలో భగవానుడే వాళ్ళలోంచి పనిచేస్తూ ఉంటాడు, ఆ సర్దుబాట్లు చేస్తూ ఉంటాడు. కొంతమంది రైతులు చక్కగా ఎరువు లేకుండా ఏసీ బియ్యం పండిస్తున్నారు, అట్లాంటివి మేము తింటున్నాం, అట్లా ఇంకా కొంతమంది తింటున్నారు. అట్లా మెల్లమెల్లగా కొన్ని రిఫార్మ్స్ దాన్ని ఎంకరేజ్ చేయడానికి మన మాధ్యమాలు పూనుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు అంటున్న క్వశ్చనే కాదమ్మా, ఆన్సర్ కూడా ఉన్నాయి. క్వశ్చన్ వచ్చింది అని అంటే ఆన్సర్ కూడా ఉంది అని అర్థం. కాబట్టి ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. ఆ సమాధానం మనందరి సబ్కాన్షియస్లో ఉన్నది. దాన్ని మనం అందరం తీయాలి అని అంటే ఏకైక మార్గం మనం కొంచెం ఆధ్యాత్మ పథంలో నడవటం, కొంచెం పాపభీతి, కొంత అమ్మో ఇది పొరపాటు, ఇది తప్పు, కొంచెం డిస్క్రిమినేషన్ తెలియాలి, ఇది మంచి ఇది చెడు, కొంచెం తెలిసి దాని పట్ల కొంచెం వెనక్కి అడుగులు వేస్తూ ఉంటే తప్పకుండా సమాజం ముందుకు నడిచే అవకాశం ఉంటుంది. ఏ సమాజం కోసం మనం కాంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నామో అది మనకేమి ఇచ్చిందని అడగకుండా మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. బ్యాక్ టు రూట్స్. ఒకప్పుడు పద్ధతులు ఎలా ఉన్నాయో వాటిని ఫాలో అవ్వాల్సింది. అంతే, ధర్మ మార్గంలో అందరూ అంతేనమ్మా. ధర్మాన్ని మనం నిలబట్టడానికి ఏమీ లేదు, మనం ఫాలో అయితే మాత్రమే అది నిలబడుతుంది. చక్కగా చెప్పారమ్మా. మనం ధర్మంగా ఉంటే మనకేం కావాలో ఆ భగవంతుడే ఇస్తారు అని ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి మాటలు. లెట్ us all be good followers. Yes ma'am. Yes అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అలవాటు అయిపోయింది, అందరు ఫాలో అవ్వాలి. సో మళ్ళీ మీరు నాకు మంచి ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. తప్పకుండా తల్లి, తప్పకుండా. చక్కటి మాటలు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. వాసుదేవ్.